తీసుకున్న నిర్ణయం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక పట్టెడు అన్నం పెడతాం. ఆకలి అని అంటే ఎవరొచ్చినా పట్టెడు అన్నం పెడతాం. ఆకలి తీర్చడం అనేటువంటిది భారతీయులుగా, హిందువులుగా, ఆంధ్రులుగా, ప్రతి మతం కులంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పని. కానీ అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య వైసీపీ పరిపాలన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేద వర్గాల వాళ్ళు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ పనులకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువ మొత్తంతో కడుపు నిండా భోంచేసి వాళ్ళ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. కాబట్టి ఇవాళ తిరిగి అన్నా క్యాంటీన్లని మళ్ళీ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్యలు చేపట్టాం. గతంలో అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లకి అవసరమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కడుపు నింపే కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లన్నిటినీ రీఓపెన్ చేయాలని, దానికి అవసరమైనటువంటి 5 సంవత్సరాలు వాటిని మూసేసినటువంటి గత ప్రభుత్వాలకి విరుద్ధంగా ఈ యొక్క 188 అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 188 అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి దానికి త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అక్షయ పాత్ర సంస్థని కోరాం. అలాగే అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ యొక్క అన్నా క్యాంటీన్లన్నీ పునర్నిర్మాణం పునరుద్ధరణ జరుగుతుంది. 188 అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించి ఒకేసారి 188 క్యాంటీన్లు ఈ రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి తేదీ ఖరారు చేస్తున్నాం. ఇవి కాక రెండో విడతలో మరొక 20 అన్నా క్యాంటీన్లకి డిమాండ్ ఉంది. మొత్తం మీద 203 క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో ఉంటాయి. ఇవాళ 183 క్యాంటీన్లు మొదలైతే మరొక 20 క్యాంటీన్లు కూడా ఆయా సెంటర్లను గుర్తించి కొత్త అన్నా క్యాంటీన్లను అవసరమైన దానికి నిర్మాణాలు జరగాల్సింది ఉంది. వాటిని కూడా నిర్మాణం చేస్తూ సెకండ్ ఫేజ్లో, అంటే అవి కూడా ఎక్కువ సమయం లేకుండా 2-3 మాసాల్లోనే ఆ 20 అన్నా క్యాంటీన్లను కూడా మనం అమల్లోకి తేవాలి. పేదవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి, రైతు హితమైనటువంటి, కార్మిక హితమైనటువంటి, అలాగే యువతకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాల మీద కేబినెట్ నిర్ణయాలను నిర్ణయించి వాటిని ఇప్పటికే మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దీనిలో మరొక విషయం కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలన్నీ రెగ్యులర్ యూనివర్సిటీ కాకుండా ఒక ప్రత్యేక యూనివర్సిటీలో
అనుసంధానమైతే కేంద్ర ప్రభుత్వం మెడికల్